థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలంగాణ వైద్య విధాన పరిషత్ను పూర్తిగా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి హయాంలో ఆయన తీరుతో వైద్యంలో కొంత మార్పు వచ్చింది అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. నేను 1-2 సూచనలు చేయదలుచుకున్నా అధ్యక్ష. సరే, ఈ విషయంలో 01-0 పద్దు కింద మనం వేతనాలు చెల్లించడానికి నిర్ణయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎంతమందికి ఏది వాళ్ళకు ఒకే తారీఖు రోజు జీతం తీసుకునేటువంటి అవకాశం ఎంతమందికి కలిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయాలి సార్. అట్లాగే ఈ వైద్య శాఖలో కూడా అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి సార్. నిన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిరు సార్. ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేసి ఒక కార్పొరేషన్ పెట్టి, ఏపీ తరహాలో ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా 1 తారీఖు రోజే జీతాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా సూచన సార్. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నాను. ఓకే, శ్రీపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఉద్దేశాలలో గౌరవ మంత్రి గారే స్వయంగా ఏదైతే ఈ వైద్య విధాన పరిషత్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ప్రస్తుతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఉండడం వల్ల, అంటే 010 ద్వారా వేతనాలు పొందకపోవడం వల్ల వారి సేవలకు అంతరాయం కలగడం, అది ప్రతికూల ప్రభావం, వారు డ్యూటీస్ పర్ఫామ్ చేయడంలో ప్రతికూల ప్రభావం చూపిస్తున్నదనే ప్రభుత్వ భావన ఇందులో తెలియపరచడం అది నిజంగా కూడా వాస్తవం అధ్యక్ష. మరి ఇదే అంశం మరి విద్యా వ్యవస్థలో కూడా అమలు చేయాలని ఇవాళ మోడల్ స్కూల్స్, అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి మైనార్టీ కావచ్చు, లేదంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఇతర గురుకుల పాఠశాలలో కూడా 010 ద్వారా వేతనాలు చెల్లించాలని చెప్పి చాలా కాలంగా ఉపాధ్యాయుల డిమాండ్ ఉంది. దీన్ని కూడా మరి ఇదే పద్ధతిలో పరిగణలోకి తీసుకోవాలని సూచన ప్రభుత్వాన్ని చేస్తున్నాం అధ్యక్ష. ఓకే, కుమారయ్య గారు. అధ్యక్ష, ఈ బిల్లు చాలా మంచి బిల్లు. ఎందుకంటే ఒకటే డిపార్ట్మెంట్లో సో మెనీ ఆర్గనైజేషన్స్, సో మెనీ డిపార్ట్మెంట్స్, సో మెనీ ఆఫీసర్స్ ఉండడంతో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ కూడా ఒకటే స్ట్రీమ్ లైన్ కింద తీసుకొచ్చి ఒకటే మినిస్ట్రీ, ఒకటే సెక్రటరీ కింద స్ట్రీమ్ లైన్ చేయడం మంచిది. కాబట్టి ఉద్యోగులకు ఈ పాత పద్ధతిలో డిఫరెంట్ డేట్లలో శాలరీ వచ్చేది అప్రూవల్స్లలో. నా రిక్వెస్ట్ కూడా ఇది మంచి ఉద్దేశం, నేను సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఈ డిఫరెంట్ ఈ 101 అని డిఫరెంట్ శాలరీ పద్ధతులు ఉన్నాయి. వాళ్ళందరి శాలరీస్ కూడా టీచర్స్కు ఫస్ట్ నాడు వచ్చేటట్టుగా చేయాలని కోరుతున్నాను. ఓకే, గౌరవ మంత్రి గారికి చిన్న సూచన ఏంటంటే, ఇంతకుముందు తీర్మాన్ మల్లన్న గారు చెప్పినట్టు రాష్ట్రంలో దాదాపు చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో మీ డిపార్ట్మెంట్లో ఇంకెక్కువ మంది ఉన్నారు. కాబట్టి కార్పొరేషన్ కింద కనుక ఇది తెచ్చినట్టయితే దాంట్లో చాలామంది వాళ్ళు అసలు ఉద్యోగాల్లోనూ లేరు కానీ క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఏజెంట్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మధ్యవర్తుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎవరైతే యాక్చువల్గా పనిచేస్తున్నారో వారికి సరైన జీతం ఇవ్వట్లేదు. 16,000, 17,000 మీరు మీ నుంచి డ్రా చేసి 9,000 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి దాని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ కింద తెచ్చి ఎవరైతే ఒరిజినల్గా పనిచేస్తున్నారో వాళ్ళకే ప్రభుత్వం పెట్టేటువంటి జీతభత్యాలు వచ్చేటట్టుగా కార్పొరేషన్ ద్వారా నేను తీసుకుంటే చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, లీకేజెస్ కంట్రోల్ అవుతాయి. కాబట్టి నా రిప్లై బై ద ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, ఈ రిపెల్ బిల్ మీద
గౌరవ సభ్యులు అద్దంకి దయాకర్ గారు, ఈవెన్ రెడ్డి గారు, తీనుమార్ మల్లన్న గారు, శ్రీపాల్ రెడ్డి గారు, కొమరయ్య గారు, నెంబర్ కూడా ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. చైర్మన్ సార్, ప్రధానంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంథన్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ సెకండరీ హెల్త్కు కోఆర్డినేషన్ ఉండాలి అనే సజెషన్ దయాకర్ గారు చేశారు. అదే రకంగా సిమిలర్ ప్యాటర్న్లో రెసిడెన్షియల్ స్కూల్సే కానీ ఇదే ప్యాటర్న్లో అమాల్గమేట్ చేయాలి గవర్నమెంట్లోకి అని చెప్పి ఇంకో సజెషన్ వచ్చింది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ తమరు కూడా సూచన ఇచ్చారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అంతా కూడా ఒక కార్పొరేషన్లోకి తీసుకురావాలి. చాలా మటుకు జనరల్గా ఇది జనరల్ కంప్లైంటు, ఏజెన్సీ కంప్లీట్ డిప్లాయ్ చేయకుండా 80% డిప్లాయ్ చేసి 20% శాలరీస్ డ్రా చేస్తున్నారు అని చెప్పేది కూడా దానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు చైర్మన్ సార్. కొద్దిగా దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి కొద్దిగా నేను సెకండరీ హెల్త్ బ్యాక్గ్రౌండ్లోకి పోతాను సార్. ఈ సెకండరీ హెల్త్ అనేది 1986లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక అటానమస్ ఆర్గనైజేషన్గా యాక్ట్ ద్వారా 29/86 యాక్ట్ అది గ్రాంట్ ఇన్ ఎయిడ్ అటానమస్ బాడీగా దీన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు అంతకుముందు శాఖ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ ఉండే, కానీ మొదట అటానమస్ బాడీ ఈ వైద్య విధాన పరిషత్తు. ఆల్మోస్ట్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఉండే మొత్తం రాష్ట్రంలో ఆనాడు ప్రైమరీ హెల్త్ సర్వీసు, సెకండరీ హెల్త్ సర్వీస్. తర్వాత 1989లో మరి డిఎంఈ స్థాపించబడింది, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది ఒక లాంగ్ చెరిష్ డ్రీమ్ ఉండే ఎంప్లాయీస్ కూడా మాకు కూడా ట్రెజరీ ద్వారా శాలరీస్ రావాలి, జీతభత్యాలు చెల్లించాలి, మాకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి, యాక్సిడెంట్ ఇన్సూరెన్సే కానీ లైఫ్ ఇన్సూరెన్సే కానీ ఈహెచ్ఎస్సీ కానీ ఇవన్నీ వర్తింపజేయాలి అని చెప్పేసి ఈనాడు సిఎస్సీలే కానీ 30 బెడెడ్, 50 బెడెడ్, 100 బెడెడ్, 150 బెడెడ్, 200 బెడెడ్, 250 బెడెడ్ ఇవన్నీ హాస్పిటల్స్ కూడా వైద్య విధాన పరిషత్ కిందనే పనిచేస్తుండే. తర్వాత ఈ 2016 తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 జీజీహెచ్లు ఎప్పుడైతే మనము టీచింగ్ హాస్పిటల్స్ అయినాయో అంతకుముందు అన్నీ కూడా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్సే. జనరల్గా మనకు వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే డాక్టర్స్ లేరు, లేదా ఇన్ఫ్రా లేదు, లేదా నర్సులు లేరు, హెచ్ఆర్ తక్కువ ఉన్నది, ఇన్ఫ్రా తక్కువ ఉన్నది, ఇంకోటి ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది, లేదా ఓపీ పెరిగింది, మాకు అప్గ్రేడ్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెకండరీ హెల్త్ని 010 కింద ఎంప్లాయీస్ని గుర్తించి ఆ రిక్రూట్మెంట్ని పెంచి డాక్టర్సే కానీ నర్సెసే కానీ పారామెడికలే కానీ సపోర్టింగ్ స్టాఫే కానీ దీన్ని స్ట్రెంథన్ చేసి నంబర్ ఆఫ్ డ్రగ్స్ సప్లై కూడా స్ట్రెంథన్ చేసి ఇందులో వైద్య విధాన పరిషత్ కింద ఈరోజు అంటే డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఈరోజు సుమారు 79 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో సుమారు ఇంకో 74 కొత్తగా ట్రామా కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఈచ్ ట్రామా కేర్ సెంటర్ కాస్టింగ్ అబౌట్ 5.30 crores. అంటే లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ విస్తరింపబడ్డాయి. సో యావరేజ్ డిస్టెన్స్ 35 నుంచి 40 కిలోమీటర్లు.